సుదీర్ఘకాలం పాటు భారతదేశం దండయాత్రలను ఎదుర్కొన్నది ఇస్లామిక్ సామ్రాజ్యాల నుండి. దాని కారణంగా భారతదేశంలో నార్త్ ఇండియా వాళ్ళు ఎక్కువ విక్టిమ్స్ కాబట్టి, ఆ ప్రాంతంలో హిందుత్వ చైతన్యం ఉంది. ఇటు వీళ్ళు మైనారిటీ బుజ్జిగింపోడు కాబట్టి కాంగ్రెస్ అది భారతీయ జనతా పార్టీకి ఫెచ్చింగ్ అయింది. మరి దక్షిణాది ఇదేమో బ్రిటిషోళ్ళు, ఫ్రెంచోళ్ళు, డచ్చోళ్ళు వీళ్ళ పరిపాలనలో ఉన్నటువంటి ప్రాంతాలు. ఇక్కడ గుమస్తాగిరి ఉద్యోగాలకు చదివిన అవసరమైన చదువుల్ని అలవాటు చేసుకున్నోళ్ళు మొట్టమొదటి నుంచి. తద్వారా భారతదేశంలోని దక్షిణాది ప్రాంతాలలో వచ్చేటప్పటికి దేశభక్తి తక్కువగా ఉంటుంది, విదేశీ ప్రేమ ఎక్కువగా ఉంటుంది. అందుకని ఇక్కడ వాళ్ళే విదేశాల్లో ఎక్కువగా స్థిరపడుతూ ఉంటారు. మనకంటే కూడా వాళ్ళు గొప్పోళ్ళు అనేటటువంటి ఒక బానిసత్వ భావజాలం ఈ ప్రాంతంలో ఉంది. ఇదంతా ఎందుకు చెబుతున్నా అంటే, దక్షిణాదిలో బీజేపీ ఎదుగుదల ఆశించినంత లేకపోవడానికి కారణం అదే. భారతీయ జనతా పార్టీ దక్షిణాది నేతలు, మన తెలుగు వాళ్ళు కీలకమైన ప్రదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ మోడీ దగ్గర, బీజేపీ నాయకుల దగ్గర, అవసరమైతే కేంద్ర దగ్గర కూర్చుని ఇప్పటికైనా ఒక ఖచ్చితమైనటువంటి స్టెప్ తీసుకుంటే వీళ్ళ రాజకీయ భవిష్యత్తుకి భరోసా ఉంటుంది, భద్రత ఉంటుంది, ప్రమాదం లేకుండా పోతుంది. ఏంటది అంటే, దక్షిణాది రాజధాని ఒకటి ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు ఇవాళ ఆ పొల్యూషన్ పేరుతో ఢిల్లీలో సుప్రీంకోర్టు కూడా ప్రత్యక్ష విచారణ కాకుండా పరోక్ష విచారణలు, ఆన్లైన్ విచారణలకి మొగ్గు చూపుతుంది. అనేక చోట్ల వర్క్ ఫ్రమ్ హోమ్, ప్రతి ఏడాది అక్కడ ఆ పొల్యూషన్ ఆపడం ఎవడి వల్ల కాదు. ఊరు చిన్నది, వినియోగం ఎక్కువ రాజధాని కాబట్టి. మనకి అంబేద్కర్ గారు ఆనాడు క్లియర్గా రెండవ రాజధాని ప్రస్తావన తెచ్చారు. దాంట్లోనే రాజ్యాంగంలోనే ప్రస్తావన ఉంది. అందుకు అనుగుణంగానే రాష్ట్రపతి భవన్ హైదరాబాద్లో కూడా ఉండేది. కాబట్టి ఎప్పటికైనా హైదరాబాద్ ఎంచుకుంటారా, అమరావతి ఎంచుకుంటారా, లేకపోతే అదే తిరుపతి ఎంచుకుంటారా? ఎందుకంటే తిరుపతి ప్రాంతం అయితే కనుక అటు కర్ణాటక, తమిళనాడుకి బార్డర్ అవుతుంది. కాబట్టి ఆ ప్రాంతాన్ని ఎంచుకుంటారా? ఎంచుకుని ఈ రెండవ రాజధాని ఈ ప్రాంతానికి తెచ్చుకుంటే, అక్కడ శీతాకాల సమావేశాలు అంటే ఏడాదిలో పార్లమెంట్లో ఇక్కడ కూడా పెట్టుకుంటే అది భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. అట్లాగే దక్షిణాది పట్ల వివక్ష అన్నటువంటి తప్పుడు ప్రచారాలకి చెక్ పెట్టినట్టు అవుతుంది. ఇది మాకెందుకులే, మేము మా పెద్ద నాయకులు కలిసిన రోజున ముందు మా పర్సనల్ విషయాలు చెప్పుకుంటాం తప్పించి పార్టీ ఎట్లాంటివి మేము మాట్లాడడం అనుకుంటారా? చివరికి ఏదో ఒక పార్టీ భుజాల మీదన పెట్టుకుని మన జీవితకాలం ఎలదీసేస్తున్నాం, భవిష్యత్తు లేకుండా చేస్తున్నాం పార్టీకి అనేది తేల్చుకోవాల్సి ఉంది.